హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. చామదుంపల పులుసు ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి చామదుంపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. చామదుంపల పులుసు వేడిగా ఉన్నప్పుడే కాదు, చల్లారిపోయిన తర్వాత కూడా మరింత టేస్ట్గా ఉంటుంది. ఉదయం వండుకొని సాయంత్రం తిన్నామంటే మరింత టేస్ట్గా ఉంటుంది. చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని చామదుంపలు తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని, ఉసిక మట్టి ఎక్కువగా ఉంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని తగినంత వాటర్ పోసి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకొని ఇలా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చామదుంపలు ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ వాటర్ను వంపేసుకొని నార్మల్ వాటర్ పోసేసుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి చామదుంపల పులుసులోకి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు, జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. చామదుంపల పులుసులోకి కారం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్నర కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఇలా గుజ్జు తీసేసుకొని ఆ గుజ్జును కూడా పోసేసుకొని మన క్వాంటిటీ తగ్గట్టు మరి కొంచెం వాటర్ పోసుకొని 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా పులుసు ఉడుకుతుంటేనే ఈ స్మెల్కే కడుపు నిండిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కొంచెం కసూరి మేతిని కూడా వేసుకొని ఒక చిటికెడు బెల్లం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పులుసు ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసేయాలి. మరి కొంచెం తిక్కుగా ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసామంటే చల్లారిపోయిన తర్వాత మరి బాగా గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.